2024లో ఏపీలో రసవత్తరంగా రాజకీయాలు మారుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే 2024కు సంబంధించి ఎన్నికల్లో ఎవరు సీఎం పీఠాన్ని అధిరోహిస్తారని చెప్పేసి ఇప్పటికే నాయకులందరూ కూడా ఇట జ్యోతిష్య పండితుల దగ్గరికి వెళ్తున్నారు. మరోపక్క చిలక జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి చెప్పించుకుంటున్నారు. అయితే తిరుపతికి సమీపంలోని పుత్తూరు దగ్గర అంజారమ్మకని దగ్గర ఒక ఆయన ఎలక జోస్యం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈయన దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉంది, అదేవిధంగా చంద్రబాబు నాయుడికి ఎలా ఉండబోతుంది, వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేస్తాము. అయ్యా చెప్పండి అయ్యా, జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఎలా ఉండబోతుంది, మీ ఎలక జోస్యం ప్రకారం చెప్తారని చెప్పేసి ఎలకని ఒకసారి పిలిపించి చెప్తారా? జగన్మోహన్ రెడ్డి గురించి ఒక సీట్ ఒకటి తీసి చూస్తాను. మకర రాశి 27 నక్షత్రాలు, 12 రాశులు, 9 నవగ్రహాలు. వాళ్ళ రాశే బాగుంది, నక్షత్రమే బాగుంది, యోగమే బాగుంది, టైం బాగుంది, వాళ్ళ టయాలు గ్రహశక్తి అనుకున్న ప్రయత్నం చూడు సార్. జగన్మోహన్ రెడ్డి పేరు రాశిలో ఇప్పుడు శని మాత్రం ఆయనకి అధిపతి కూడా శనేశ్వరుడే అధిపతి. పెద్ద సమస్య వచ్చి పడిందే కాబట్టి ఇక్కడ వచ్చింది మాత్రం శివ పెరుమాలు వచ్చినాడు. ఆయనేమో వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర పెరుమాలు, ఈయన శివ పెరుమాలు. శివుడు అగ్గిలేనింది సీమ కూడా బారాడదందరూ. కాబట్టి కొంతవరకు వాళ్ళకి హీలైనంత వరకు ఈ శని ప్రభావం వల్ల ఆ ఈశ్వరుణ్ణి కొంచెం ప్రార్థన చేసినట్టు అయితే హీలైనంత వరకు ఈ శనికి యథా అనుకూలంగా పరుస్తాడు. కాబట్టి ఆ ఈశ్వరుడు వాళ్ళ ఆశీస్సాలో యథా సమర్థిస్తాడో మీకు హీలైనంత వరకు ఈయన్ని కొలుచుకోవడం శాస్త్రం అని మా అభిప్రాయం. అంటే ఈసారి చంద్రబాబు నాయుడికి పేరు మీదకి బాగుంటుందంటారా, జగన్మోహన్ రెడ్డి పేరు మీదకి గురుబలం? సనే మంచి చేస్తాడని నేను చెప్పలేను, కానీ ఈయనకు గురుబలం ఉండదే. కాబట్టి గురు బృహస్పతి, కాబట్టి గురుబలం గుండా వచ్చేస్తాడు ఈయన చంద్రబాబు నాయుడు అని ఇది చెప్పలేను. వీలైనంత వరకు వీళ్ళకి శని అధిపతి మకర రాశికి, కానీ మీన రాశికి అయితే చంద్రబాబు నాయుడికి అయితే గురువు అధిపతి. కాబట్టి గురువే మంచి పని చేస్తుందో, ఆ శక్తి చేస్తుందో, ఆ ఈశ్వరుడు చేస్తుందో, ఇది ఏదైనా వీలైనంత వరకు వాళ్ళ సన్నిధిలో. కాబట్టి కొంతవరకు అనుకూలం అయిన కాడికి ఓళ్ళు చేయాల్సిందే, కానీ మేము చెప్పి వాళ్ళు కాబట్టి కొంతవరకు ముందుకు వస్తారనే కథ మా పైన నెపవాది పడడం అంత మంచిది కాదు. ఖచ్చితంగా అయితే ఈ చంద్రబాబు నాయుడికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ఇద్దరి పేరు మీద చంద్రబాబు నాయుడు గ్రహబలం బాగుందంటారు. బాగున్నదంటే కొంచెం వాళ్ళకు శక్తి పూజగా అవసరం. వీళ్ళ పైనగా ఆయనకైతే ఈశ్వరుడు పూజ అనుకూలము. కాబట్టి శని బలంతో జగన్మోహన్ రెడ్డి వస్తాడో, లేదు గురుబలంతో ఈ శక్తి బలంతో కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తాడో. వీలైనంత వరకు దేవతలే అనుసరించాలనే కానీ మేము చెప్పడం అవంతా వాళ్ళు చూడడం నార్మల్గా చెప్పడం ఇంతవరకు జరిగింది. అంతే సార్. ఈసారి చంద్రబాబు నాయుడు పేరు మీద ఒకసారి చూసినామంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. ఒకసారి మీ ఎలకరాజుని పిలిపించండి, చూద్దాము. చూడండి, మనం చూస్తాము ఇక్కడ చంద్రబాబు నాయుడు పేరు మీద ఎలక ఏం చెప్తుంది అనేది ఒకసారి మనం చూస్తున్నాము. రేవతి నక్షత్రం 27 నక్షత్రాలు, 12 రాశులు, 9 నవగ్రహాలు. వాళ్ళ రాశే బాగుందా, నక్షత్రమే బాగుంది, యోగమే బాగుందా, టైం బాగుందా, వాళ్ళ టయాలు గ్రహశక్తి అనుకున్న పని అనుకున్న ప్రయత్నం మంచి సీడిది. గణేష చూడు సార్, చంద్రబాబు నాయుడు పేరు రాశిలో వచ్చింది మాత్రం అమ్మవారు వచ్చింది. కాబట్టి వాళ్ళకు గురువు మాత్రం ఇప్పుడు రెండో ఇంట్లో గురువు. ఆయనకి మాత్రం జగన్మోహన్ రెడ్డికి కానీ శని రెండో ఇంట్లో. కాబట్టి ఈయనకు గురువు మాత్రం కాబట్టి రెండో ఇంట్లో. కాబట్టి గురువు బృహస్పతి. కాబట్టి అమ్మవారి పూజ వాళ్ళకి అనుకూలం. వాళ్ళకి వీలైనంత వరకు శక్తి మూలకంగా ఏదన్నా వాళ్ళ ప్రార్థన చేసినట్టు అయితే అనుకున్న పని విజయం చేకూరుతుంది అనేసి కాబట్టి చెప్పగలుగుతారు శాస్త్రికులు. నా మనసు తత్వం కూడా అదిదా, నేను కూడా ఇదేదా చెప్పి నేను. కానీ ఈయనే వస్తాడని నేను చెప్పలేను, లేదా ఆయనే వస్తాడని నేను చెప్పలేను. కాబట్టి గురుబలం ఉండేదాని వల్ల గురువు రెండో ఇంట్లో బృహస్పతి. కాబట్టి ఏదైనా అనుకున్న పని వాళ్ళకి వీలైనంత వరకు కాబట్టి అమ్మవారు శక్తి పూజ చేసినట్టు అయితే కాబట్టి కొంతవరకు అనుకూలంగా ఉంటుందనేసి మా ఉద్దేశం. ఈ రెండు పేర్లలో ఎవరికి గురుబలం ఎక్కువ ఉందంటారు? వాళ్ళు గురుబలం ఎవరికి ఉండదనే దానికి రెండు మాటలలో కొంతవరకు ఆయనకి శని బలం ఉండదు జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి ఈయనకు గురుబలం ఉండదు. 9 మంది నవగ్రహాల మూలకంగా మకర రాశికి అధిపతి ఎవరంటే శనేశ్వరుడే. తన ఇల్లు తను చిడుపుకుంటాడా. కాబట్టి వీలైనంత వరకు ఆయన మంచి పని చేస్తాడని మా అవకాశాలు మాకు చెప్పగలుగుతుంది. కానీ ఈయనకు చంద్రబాబు నాయుడికి మాత్రం గురువు మాత్రం బృహస్పతి. కానీ ఈ బృహస్పతి కాబట్టి కొంతవరకు అమ్మవారి శక్తి పూజ
చేసుకోవడం మంచిదనేసి మాకు ఆలోచన మీద మేము చెప్పగలుగుతాం. మరి జగన్మోహన్ రెడ్డికి ఈసారి అయితే గెలుస్తాడంట గెలడంట? వీలైనంత వరకు వాళ్ళ ఆధీనంలో వాళ్ళకి అధిపతి శనేశ్వరుడు కదా సార్. ఈ శనేశ్వరుడు గురించి వాళ్ళు శివాలయం లక్ష్యం చేపించుకున్నట్టు అయితే కాబట్టి ఆయన కొంతవరకు మంచి అవకాశాలు ఇస్తాడనేసి అని మా ఉద్దేశం. కాబట్టి మీకు వీలైనంత వరకు ఆ పని చేసుకోవడం శాస్త్రం. అది సార్ ఇంకోసారి ట్రై చేస్తామంటావా? అయితే జగన్మోహన్ రెడ్డిది ఇంకోసారి తీస్తే ఏమొస్తుంది అనేసి అందంటే జనాలకి ఇది నిజంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం అదే ఎలక సాక్ష్యం జ్యోతిష ప్రకారం ఇది కరెక్టేనా కదా అని చూస్తూ ఒకసారి ట్రై చేస్తాము. చిలకతో పెట్టిస్తావా ఎలకతో పెట్టిస్తావా? చిలకతో వద్దు, ఎలకతో ఇప్పుడు చిలకతో చూపిస్తాను. మళ్ళీ చూడండి, మళ్ళీ చిలక కూడా చూపిస్తాను. రెండు చూపిస్తాను. మా శాస్త్రం అంతా ఒకటే. మీనాక్షి ఈ జగన్మోహన్ రెడ్డి పేరు రాశిలో మకర రాశిలో కార్డు ధీమా. వాళ్ళ రాసే బాగుందా, నక్షత్రమే బాగుందా, యోగమే బాగుందా, టైం బాగుందా, వాళ్ళ టయాలు గ్రహస్థితి అనుకున్న పని అనుకున్న ప్రయత్నం మంచి సీడిది మీనాక్షి. నేను ఈ సీడ్ చూస్తానమ్మా. ఇదే జగన్మోహన్ రెడ్డికి బాగుంది. చూసినారా చిలక ఎంత బాగా చెప్తుండదు. ఒకసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ కార్డేనే అనేసి వాడు ఒకసారి అడుగు చిలకని. ఈ సీట్ అయినా చూడొచ్చు కదా ఒకసారి దేవుడు ప్రదర్శన చేసి. ఓం శక్తి. అదే ఖచ్చితంగా చూడండి, ఈ చిలక కూడా జగన్మోహన్ రెడ్డి కార్డుకి సంబంధించింది. అంటే ఈసారి వేరే కార్డు ఎత్తి చూపించు, అది ఏముంటుందో చూద్దాము. ఈ సీట్ చూస్తానమ్మా. చూసారా చిలక ఎంత బాగా వేరే కార్డు ఏదైనా వద్దంటా ఉంది, దాన్ని మాత్రము పట్టుకుంటా ఉంది. ఖచ్చితంగా చిలకెత్తినా ఏలికెత్తినా ఆ శివపార్వతులే వచ్చినారు. శివుడు ఆజ్ఞ లేనిదే సీమ ఊడబారాడదు అందరూ. కాబట్టి వాళ్ళకి వీలైనంత వరకు శివాలయంలో వాళ్ళ పేరు మీద కక్షం చేయించుకున్నట్టయితే కాబట్టి సన్యాసుడు ఏలినాడు శని ప్రభావం వల్ల కొంతవరకు ఆ శని మంచి పనులు చేస్తాడని ఆ ఈశ్వరుడు. కాబట్టి మా ఆలోచన బట్టి మేము చెప్పినాం. అది ఈసారి అయితే చంద్రబాబు నాయుడుకి ఒకసారి చిలక జోస్యం చెప్పండి ఎలా ఉండబోతుందో. ఎందుకంటే అదే కార్డు ఎలక చెప్పింది కరెక్ట్ అవుతుందా లేకపోతే చిలక చెప్పింది కరెక్ట్ అవుతుందా అనేది ఒకసారి మా ఐ న్యూస్ ప్రేక్షకులకు కూడా చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఈసారి చంద్రబాబు నాయుడికి ఎలక ఎలక చెప్పింది కరెక్ట్ చూసాము. ఈసారి చిలక ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు పేరు రాయాలంట కార్డుది. మీన రాశి రేవతి నక్షత్రం 27 నక్షత్రాలు 12 రాశులు 9 నవగ్రహాలు. వాళ్ళ రాసే బాగుందా, నక్షత్రమే బాగుంది, యోగమే బాగుందా, టైం బాగుందా, వాళ్ళ టయాలు గ్రహస్థితి అనుకున్న పని అనుకున్న ప్రయత్నం మంచి చేయడిది ఏమా మీనాక్ష. ఈ సీడ్ చూస్తాను చంద్రబాబు నాయుడు. ఇదిమా ఏదా బాగుంది. చంద్రబాబు చిలక చూడండి ఒకసారి ఎంత బాగా చెప్తుందో. చంద్రబాబు నాయుడికి వేరే కార్డు చూపిస్తే అది చిలక వద్దు వద్దు అని చెప్తుంది. మరి అదే ఆ కార్డు అదే దేవుడికి మరీ ప్రదక్షిణ చేసి మరీ చూపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు నమ్మచ్చు నమ్మకూడదా అనేది కూడా మనం పక్కన పెట్టినా ఈ పక్షులు ఏ విధంగా చూడు ఖచ్చితంగా ఇది చెప్పే ప్రయత్నం ఇప్పుడు చూసి చెప్పయ్యా చంద్రబాబు నాయుడికి ఎలా వచ్చింది ఏంది. ఎలికెత్తిందే చిలకెత్తింది సార్. కాబట్టి చిలక ఎత్తినా ఎలికెత్తినా ప్రశ్న అంతా ఒకటే. కాబట్టి అమ్మవారు శక్తి వచ్చింది. కాబట్టి కొంతవరకు 9 మంది నవగ్రహాల మూలకంగా సరస్వతి అయినా ఆమె, మన గ్రామ దేవత అయినా ఒకటే. వాళ్ళకి అధిపతి మాత్రం గురువు అధిపతి, గురువు బృహస్పతి. కాబట్టి శక్తి పూజతో వాళ్ళకి అనుకూలంగా ఏదైనా అనుకున్న పని ఏదో శక్తి పూజ చేసుకుంటే అనుకున్న పని చేకూరుతుంది, అనుకున్న పని విజయం అవును. కాబట్టి కొంతవరకు వీలైనంత వరకు ఏదో మీ ప్రయత్న చేయడము ఏదో అనుకూలంగా అనేసి చిలక చెప్పిందే. ఏదో మీకు వీలైన కాటికే మీరు దేవుడిని కొలుచుకోవడం శాస్త్రం. అంటే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు గురుబలము ఎక్కువ ఉందంటారు. గురువు మాత్రం రెండో ఇంట్లో గురువు. కాబట్టి రెండో ఇల్లు అది భాగ్యస్థానము. కాబట్టి కొంతవరకు ఈ గురు బలం ఏదన్నా తక్కువైనా ఎక్కువైనా దాన్ని అనుసరించే శక్తి పూజే వాళ్ళకు అనుకూలం గురుబలానికి. కానీ శని బలానికి కావాలంటే ఈశ్వరుడు పూజ అనుకూలం. కాబట్టి ఆయన మాత్రం ఈశ్వరుని కొలుచుకోవాలా, ఈయన మాత్రం శక్తి గుళ్ళో అమ్మవారి ప్రార్థన చేసుకోవడం. ఇది ఏదే అనుకూలంగా వస్తుందో అది కరెక్ట్గా అయితే మేము చెప్పలేము. ఆ దేవుడి నిర్ణయం ఎట్ట నిర్ణయిస్తే అట్ట జరుగుతుంది. ఇది మొత్తం మీద తిరుపతి జిల్లాలోని ఈ పుత్తూరుకు సమీపంలో అంజారమ్మ కణం ఏదైతే ఉందో ఇక్కడ
చిలక జోసం అదేవిధంగా ఎలక జోసం అని చెప్పి కూడా ఈ పెద్ద ఆయన అయితే చెప్తున్నాడు. ఇప్పటికీ రాజకీయ నేతలు అందరూ కూడా ఇట పండితుల దగ్గరికి వెళ్తుంటే ఒక పక్క కొంతమంది జ్యోతిష్యాల దగ్గరికి కూడా వెళ్తున్నారు. అదే నేపథ్యంలోనే చిలక జోసం ఏదైతే ఉందో అదేవిధంగానే ఎలక జోసం అనేది ఇక్కడ కొంచెం ఎక్కువ ఫేమస్ అని చెప్పుకోవచ్చు. అందుకే ఇక్కడికి చాలామంది కూడా ఇక్కడికి వచ్చి దారిని పోయి చెన్నై నుంచి ఇట తిరుపతికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పెద్ద ఆయన దగ్గర ఈ ఎలక జ్యోతిష్యం చెప్పుకొని వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ నాయకులు సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి కావచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడికి సంబంధించి కూడా ఆయన జ్యోతిష్యం చెప్పడం జరిగింది. అంటే రెండు ఎలక అదేవిధంగా చిలక రెండు కూడా ఆ ఇద్దరికి ఒకే గల దేవుడు బొమ్మలు ఒకే కార్డులు తీస్తాయి. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడికి ఈసారి గురుబలం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అయితే వేచి చూడాలి 2024లో ఎవరు సీఎం పీఠం ఆదరిస్తారని మాత్రం అది వేచి చూడాల్సిన పరిస్థితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్, పుత్తూరు నుంచి.